మెగా విక్టరీ మాస్ సాంగ్. వింటేజ్ హీరోలు ఇద్దరు కలవటం అనేది ఒక మ్యాజిక్. ఇది థియేటర్లో చూడాల్సినటువంటి పాటే తప్ప విడిగా మనం పొద్దున్న గ్రీన్ టీ, సాయంత్రం నైన్ టీ అంటున్నారు. ఎందుకనో ఇందులో అవాయిడ్ అయింది. మేబీ థియేటర్లో ఉండొచ్చు. వెంకటేష్ కంటే కూడా చిరంజీవి ఎనర్జెటిక్గా కనిపించాడు. ఈ ఇరగదీయటం అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరణ నడిచింది. సెలబ్రేషన్ సాంగ్ అన్నారు కదా, కమర్షియల్గా కూడా వర్కౌట్ అయ్యేటువంటి స్టైల్. ఇది చాలదు, ఇంకొంచెం ఉండాలి అనిపించిన పరిస్థితి. భరద్వాజ గారు, మెగా విక్టరీ మాస్ సాంగ్ చూసారు కదా? అవును, విన్నారు కదా, ఎలా అనిపించింది? పాట బీభత్సం అనే స్థాయిలో అనిపించలేదు, కానీ అంటే టోటల్ విజువల్గా పాట చూస్తే, సినిమాలో పాట చూస్తే ఆ జోష్ వేరుగా ఉండొచ్చు, కానీ ఇది జస్ట్ లిరికల్గా వదిలేరు అంతే. కాబట్టి ఒక బీట్ ఉంది, బీట్ మీద నడిచిపోయేటువంటి పాట. కొరియోగ్రఫీ ఇవన్నీ కూడా కష్టపడ్డారు. రెండోది, వింటేజ్ హీరోలు ఇద్దరు కలవటం అనేది ఒక మ్యాజిక్ తెర మీద. ఆ మ్యాజిక్, ఆ మూమెంట్స్ అవి థియేటర్లో చూస్తే కానీ ఆ కిక్ రాదు. ఇది జనరల్గా ఒక పాట ఉంటుంది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ లాగా అనిపించింది. ఇది చాలదు, ఇంకొంచెం ఉండాలి అనిపించిన పరిస్థితి. అదే థియేటర్లో బాగుండొచ్చు గాక, అంటే ఆ మూడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత సెలబ్రేషన్ సాంగ్ అన్నారు కదా, ఆ సెలబ్రేషన్ని థియేటర్లో సినిమాని చూస్తూ ఆ సెలబ్రేషన్లోకి వెళ్ళేటువంటి మూడ్ క్రియేట్ అయినప్పుడు ఆ గొడవ వేరుగా కనిపిస్తుంది, ఆ ఇంపాక్ట్ వేరు. అవును, కానీ ఇది మనం విడిగా చూస్తున్నాం. విడిగా చూస్తున్నప్పుడు కలిగేటువంటి ప్రభావం వేరుగా ఉంటుంది. కాసర్ల శ్యామ్ రాశాడు. అవును, అంటే క్యాచీ పదాలు పడ్డాయి మొత్తం. అవును, క్యాచీ పదాల మీదే వెళ్ళారు. ఈయన ఆయన్ని, ఆయన ఈయన్ని ఒక రకంగా ప్రైజ్ చేసుకుంటూనే నడిచింది. అలాగే నిన్న ప్రభాస్ అన్నట్టుగా సీనియర్లే అనేది కూడా కనిపించింది ఈ పాటలో. అంటే కంపారిటివ్గా వెంకటేష్ కంటే కూడా చిరంజీవి ఎనర్జెటిక్గా కనిపించాడు పాటలో. అంటే మొదటి నుంచి కూడా తనది రిథమెటిక్ బాడీ, అందుకని ఆ మూమెంట్స్, వాటిలో ఉండేటువంటి గ్రేసు, అది చిరంజీవి బాగా పెర్ఫామ్ చేశాడు పాటలో. వెంకటేష్ తన ధోరణిలో తాను వెళ్ళిపోయాడు. అంతే, ఒక్కొక్కళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు వెళ్ళారు, బాడీ లాంగ్వేజ్ వాళ్ళది అంతే. అంతే. అయితే కంపారిటివ్గా చిరంజీవి ఎక్కువ మార్కులు గెయిన్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది న్యాచురల్గానే. వెంకటేష్ గారు కూడా యాక్సెప్ట్ చేసే వ్యవహారమే అది. సో పాట అది ఇద్దరు పెద్ద నటుల సెలబ్రేషన్గానే కనిపించారు. కలిసి నటించడం, కలిసి పాటలో డాన్స్ చేయడం అప్రిషియేట్ చేయాల్సిన అంతే. అంటే సినిమా కథలో వాళ్ళిద్దరి పాత్రలు ఏమిటి అనేది ఆల్రెడీ మనకి కొంత చూచాయిగా తెలిసిపోయినటువంటి పరిస్థితి. ఇద్దరు పోటీ పడేటువంటి స్నేహము, దాంతోపాటు పోటీతనము రెండూ కలుస్తాయి. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విడిపోయి గ్యాప్ వచ్చి మళ్ళీ కలిసి ఇంకొక చోట ఎక్కడో పోటీ పడి అలా నడుస్తుంది ఈ రెండు క్యారెక్టర్ల మధ్య కాన్ఫ్లిక్ట్. ఈ మధ్యలో వచ్చేటువంటి పాట ఇది. ఆ పాటని సెలబ్రేటివ్ టోన్లో నడపడం కోసం ఆయన సంక్రాంతిని పట్టుకొచ్చాడు. సంక్రాంతిని ఎరగొట్టేద్దామన్న పద్ధతిలో పదాలు పడ్డాయి ప్రతి చరణానికి. చివరిలో ఏంటి వెంకీ సంగతి అంటే ఎరగదిద్దాం సంక్రాంతి అన్నట్టుగానే వెళ్ళింది. ఈ ఇరగదీయటం అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరణ నడిచింది పాటలో. లిరికల్గా, మ్యూజికల్గా ఆయన తనదైన బీట్లో వెళ్ళిపోయాడు భీమ్స్. అది ఇంతకుముందు అదే సినిమా నుంచి వచ్చినటువంటి పాటలు ఉన్నాయి. అవును, అది మీసాల పిల్ల చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇది ఆ పాట మొదట ఒక చిన్న ప్రోమోతోనే సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. అలా వాటితో పోలిస్తే తర్వాత వచ్చినటువంటి ఒక మెలోడీ సాంగ్ వచ్చింది. అవును, శశిరేఖ. ఆ మెలోడీ సాంగ్, ఈ పాట, ఇవి ఈ పాటలు వింటున్నప్పుడు మీసాల పిల్ల ఆ ఇంపాక్ట్ మళ్ళీ రావటం అనేది కాదు. ఇది వేరే గొడవ. ఇది థియేటర్లో చూడాల్సినటువంటి పాటే తప్ప విడిగా మనం ఫోనుల్లోనూ వీటిలోనూ చూసేటువంటి ఇది కాదు. అవును, అప్పుడు సంక్రాంతికి వస్తున్నా కూడా అదే ఫార్ములా వెళ్ళింది కదా. అవును, గోదావరి గట్ట మీద హ్యూజ్ సక్సెస్. అది అవును, బ్లాక్ బాస్టర్ పొంగల్ అనేది సినిమాకి లాస్ట్ లో జస్ట్ సినిమాలో పెప్ క్రియేట్ చేస్తుంది అంతే.
ఆ సెలబ్రేషన్ కోసం ఉండే పాటగానే కనిపించింది ఇది కూడా. సో దాదాపు అదే ప్లేస్మెంట్లో రావచ్చు ఇది. ఆ ప్లేస్మెంట్లో రాదు కానీ మధ్యలోనే వచ్చేస్తుంది ఈ పాట. వాళ్ళు అనుకున్న కథ మనకు అర్థమైన పద్ధతిలో చూస్తే ఇది ఆ చివరి పాట కాదు, ఇది దీని బ్లాక్ వేరు. ఓకే, ఈ బ్లాక్ మధ్యలోనే వస్తుంది. అదే చూద్దాం. టోటల్గా హీరోయిన్ కనిపించలేదు అక్కడ పాటలో. వీళ్ళిద్దరి మధ్య సెలబ్రేషన్ గానే నడిచింది. పొద్దున్న గ్రీన్ టీ, సాయంత్రం టీ అంటున్నారు. హీరోయిన్ హీరోయిన్ ఎలా వస్తుంది? వస్తే అంటే ఒక ఐటమ్ గర్ల్ని పెట్టచ్చు, ఒక ఐటమ్ గర్ల్ మీద రన్ చేయొచ్చు, కానీ ఎందుకనో ఇందులో అవాయిడ్ అయింది. మేబీ థియేటర్లో ఉండొచ్చేమో తెలియదు. సూచనప్రాయంగా కూడా ఎక్కడా చెప్పే ప్రయత్నం చేయలేదు. వాళ్ళిద్దరి మధ్య ఏదో సందర్భంలో జరిగేటువంటి ఒక సెలబ్రేషను, ఒక పార్టీ సాంగ్ లానే నడిచింది. అలాగే వాళ్ళ గెటప్పులు అంటే పర్టికులర్గా కాస్ట్యూమ్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆ ఫెస్టివ్ మూడ్లో ఉండే కాస్ట్యూమ్స్ కూడా నడిచినాయి. లుంగి కట్టించారు, పంచ కట్టించారు, మొత్తానికి అడ్డపంచ కట్టించారు. పూర్తి పంచ జోలికి వెళ్లకుండా తెలివిగా అలా కట్టించి దాని అంచులు నోట్లో పెట్టి ఒక మాసీ లుక్ తీసుకొచ్చారు ఇద్దరికి. అది మనకి కమర్షియల్గా కూడా వర్కౌట్ అయ్యేటువంటి స్టైలు. ఆ మేనరిజంతో వెళ్ళినటువంటి చిరంజీవి పాటలన్నీ కూడా చాలా పెద్ద రేంజ్లో జనాల్ని పట్టుకున్నాయి. ఇది కూడా అలా పట్టుకునేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఈ పాట కూడా థియేటర్లో ఇది కథలో భాగంగా వచ్చేటువంటి పాటగానే కనిపిస్తోంది. మొత్తానికి సంక్రాంతి కొట్టేయబోతున్నాం మేము అని ఆడియన్స్లో, పర్టికులర్గా అభిమానుల్లో ఒక జోష్ అయితే నింపారు. వీళ్ళిద్దరూ కలిసి థియేటర్లో ఎలాంటి సెలబ్రేషన్ చేస్తారు అనే దాని మీద ఒక స్పెక్యులేషన్కి అవకాశం కల్పించారు. బాగుంది, ఓవరాల్గా బాగుంది. కానీ చిరంజీవి, వెంకటేష్ అనగానే ఒక అభిప్రాయం ఏర్పడిపోతుంది బ్రెయిన్లో. దాని రేంజ్ ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది. ఆ రేంజ్కి వెళ్ళటం అనేది కొంచెం తడబాటు నడిచింది. చూద్దాం ఎవరు ఎట్లా ఊహించుకున్న కంపారిజన్స్ అంటే థియేటర్లో చూడాలి. థియేటర్లో చూసినప్పుడు వచ్చే జోష్ వేరు. దానిలో భాగంగా ఇలా విడిగా చూడటం అనేది ఈ పాటకి ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వటం అనేది జరగలేదు. కానీ ఇది జస్ట్ థియేటర్లో చూడాల్సినటువంటి పాట, ఒక సంక్రాంతి గీతం. ఇంకొంచెం రూరల్ బ్యాక్డ్రాప్లోకి వెళ్ళుంటే బెటర్గా ఉండేదేమో అనిపించింది. అంటే మనకి పాత సినిమాల్లో ఉండేది ఏది, సంక్రాంతి పాట అనగానే ఒక ఊరు తరహా ఆ హడావిడి అంతా ఉంటుంది. ఆ మూడ్లోకి తీసుకెళ్ళి పాట చేస్తుంటే ఇంకోలా కనెక్ట్ అయ్యేది జనాలకి. చూద్దాం. ఇది కొంచెం అర్బన్ రూరల్ మిక్స్డ్లో నడిపాడు. నేను అనేది కథ మొత్తం కూడా ఒక మంచి పాష్ అండ్ రిచ్ ఫ్యామిలీకి సంబంధించింది నడుస్తుంది. నయనతార గారి ఫ్యామిలీ, ఇంకా మనం చూసిన టీజర్లో కూడా ముందు వచ్చినటువంటి వాళ్ళ ప్రమోషనల్ కంటెంట్ అన్నిటి మీద నుంచి లుక్ మంచి క్లాసీ లుక్ ఉంది కదా. ఉంది. చిరంజీవి క్యారెక్టర్ కూడా వేరే లెవెల్లో మొదలవుతుంది. అది మొదలై మధ్యలో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినప్పుడు వీళ్ళ సంఘటనలు చూద్దాం ఎలా, మళ్ళీ మధ్యలో కలవటాలు, ఈ కలిసినప్పుడు పాత విషయాలు, స్క్రీన్ ప్లే ఎలా, ఇది రకరకాల మ్యాజిక్లు ఉండే అవకాశం ఉంది కథలో. ఆ మ్యాజిక్లు మీదుగా వచ్చేటువంటి పాట ఇది. సో ఇది ఒక సెలబ్రేటివ్ సాంగ్గా అయితే బాగానే ఉంది ఓవరాల్గా. కానీ జనాలు అంచనాలు స్కేలింగ్తో కొలిస్తే ప్రమాదమే.